అమ్మను కాపాడాలి. దేవుడు ఎక్కడ దొరుకుతాడో కనుక్కోవాలి. అన్నా, మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ₹1 నాకు ఇస్తారా? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? పో బయటికి. సార్, ₹1కి దేవుడు దొరుకుతాడా? ఏరా బాబు, వెటకారంగా ఉందా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. పో అవతలకి. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరు దేవుణ్ణి అమ్మనంటున్నారు? ఎలా? ఈ ₹1కి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ షాప్ చాలా పెద్దదిలా ఉంది. ఇక్కడ బహుశా దేవుడిని అమ్ముతారేమో. వెళ్ళి అడుగుతాను. ₹1కి దేవుణ్ణి అమ్ముతారా? ఏరా బాబు, తమాషాగా ఉందా? ఎక్కడికొచ్చి ఏమి అడుగుతున్నావు? పో బయటకు. అయ్యో బాబు, ఏమైంది? అమ్మను కాపాడడానికి దేవుణ్ణి వెతుకుతున్నాను. మీ దగ్గర దేవుడు ఉంటే ఈ ₹1కి ఇస్తారా? దేవుణ్ణి తీసుకుని ఏమి చేస్తావు బాబు? డాక్టర్ గారు, మా అమ్మకి ఏమైంది? 3 రోజులుగా ఏమీ మాట్లాడడం లేదు, కళ్ళు తెరిచి చూడట్లేదు. బాబు, మీ అమ్మ హెల్త్ చాలా సీరియస్గా ఉంది. ఈమె బతకాలంటే ఆపరేషన్ చేయాలి. అందుకు చాలా ఖర్చు అవుతుంది. అంత డబ్బు మీ దగ్గర ఉందా? మాకెవరూ లేరు. అంత డబ్బు ఎలా ఇవ్వగలం సార్? అయితే మీ అమ్మని ఆ దేవుడే కాపాడాలి. మేమేం చేయలేము. నా దగ్గరున్న ₹1తో ఆ రోజు నుండి దేవుడిని వెతుకుతున్నాను. ఈ లేఖను ఈ ఆసుపత్రిలోని ప్రత్యేక డాక్టర్కివ్వు. దేవుడు నిజంగానే దొరికాడా సార్? నువ్వు నమ్మిన చోట దేవుడు ఉంటాడు బాబు. డాక్టర్ గారు, ఈ లెటర్ని ఓ పెద్ద సార్ మీకేమన్నారండి? ఇది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. Start the best treatment immediately. బాబు, నన్ను ఎవరు కాపాడారు? ₹1కి దేవుడు దొరికాడమ్మా. మీ చికిత్స ఖర్చులన్నీ మీ కుమారుడే చెల్లించాడు. అది ఎలా సాధ్యం? అతని విశ్వాసం, అతని ప్రేమ, అదే నిజమైన సంపద. విశ్వాసం ఉంటే ₹1 కూడా దేవుడు దొరుకుతాడు. నమ్మకం, విశ్వాసం ఉంటే దేవుడు మీకోసం దిగి వస్తాడు. నమ్మకంగా ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.